సమూవేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం. సౌలు పరిపాలన. ఫిలిస్తీయులపై తిరుగుబాటు. సౌలు 30 ఏండ్ల ప్రాయము వాడై రాజుగా పరిపాలన మొదలుడి ఏడాది గడిచెను. 2వ ఏడాది పాలించిన మీదట సౌలు ఇశ్రాయేలీయుల నుండి 3000 మంది వీరులనెన్నుకొనెను. వీరిలో 2000 మంది మిక్మాషునందు బేతేలు కొండయందు విడిది చేసిరి. సౌలు వారికి నాయకుడు. 1000 మంది బెన్యామీను గిబియాయందు మకాము చేసిరి. యోనాతాను వారికి నాయకుడు. మిగిలిన వారిని సౌలు వారిండ్లకు పంపివేశెను. యోనాతాను గెబా వద్దనున్న ఫిలిస్తీయుల సైన్యాధిపతిని చంపెను. దానితో ఫిలిస్తీయులు హెబ్రీయులు తిరుగుబాటు మొదలెడిరని గ్రహించిరి. సౌలు యుద్ధమునకు గుర్తుగా దేశమంతటా బాకా ఊదించెను. సౌలు ఫిలిస్తీయుల సైన్యాధిపతిని చంపెనని ఫిలిస్తీయులు హెబ్రీయులనిన పండ్లు కొరుకుచుండిరని ఇశ్రాయేలీయులు గుర్తించిరి. కనుక వారు సౌలు పిలుపునందుకొని గిల్గాలు వద్ద అతనిని కలిసిరి. ఫిలిస్తీయులు కూడా యుద్ధమునకు సన్నద్ధులైరి. వారికి 30,000 రథములు, 6,000 మంది రౌతులు సముద్ర తీరమునందలి ఇసుక రేణువుల వలె లెక్కకందని కాలిబంటులు కలరు. ఫిలిస్తీయులు బేతా వెనుక తూర్పుననున్న మిక్మాషు వద్ద శిబిరము పన్నిరి. శత్రు సైన్యము ఇశ్రాయేలీయుల చుట్టూ క్రమ్ముకొనెను. అది చూచి ఇశ్రాయేలీయులు ఆశ వదులుకొని కలవరపాటున గుహలలో, బొరియలలో, రాతి నెరియలలో, గోతులలో, నూతులలో దాగుకొనిరి. చాలామంది యోర్దాను రేవు దాటి గాదు, గిలాదు మండలమునకు వెళ్ళిపోయిరి. సమూవేలు సౌలును విడనాడుట. సౌలు ఇంకను గిల్గాలు వద్దనే యుండెను. జనులందరూ భయపడుచు అతనిని వెంబడించిరి. సమూవేలు పెట్టిన గడువు ప్రకారముగా సౌలు 7 రోజులు వేచియుండెను. కాని సమూవేలు గిల్గాలుకు రాలేదు. అది చూచి జనులు సౌలును విడనాడి ఎవరి త్రోవన వారు వెళ్ళిపోయిరి. సౌలు జనులు చెదిరిపోవుట చూచి దహనబలిని, సమాధాన బలిని సిద్ధము చేయించెను. తానే దహనబలిని అర్పించెను. సౌలు దహనబలిని అర్పించి ముగింపగనే సమూవేలు వచ్చెను. సౌలు వందనము చేయుటకై సమూవేలుకు ఎదురుబోయెను. అతనిని చూడగనే సమూవేలు, ఎంత పని చేసితివి అనెను. సౌలు అతనితో, నా జనము చెదరిపోవుచున్నది. నీవా గడువు లోపల రావైతివి. ఫిలిస్తీయుల మిక్మాషు వద్ద మోహరించి ఉన్నారు. వారు తప్పక గిల్గాలుకు వచ్చి నా మీద పడెదరు. నేనింతవరకు యావేను మనవి చేయనైతిననుకొంటిని కనుక ఎట్లో గుండె నిబ్బరముతో ఈ దహనబలిని అర్పించితిని అనెను. సమూవేలు, నీవు పిచ్చి పని చేసితివి. నీ దేవుడైన యావే ఆజ్ఞ పాటించియుంటివేని ప్రభువు కలకాలము నీ వంశము వారిని ఇశ్రాయేలీయులకు రాజులుగా నియమించియుండెడివాడు. ఇక నీ వంశము వారికి రాచరికము లభింపదు. నీవు యావే ఆజ్ఞ పాటింపవైతివి. అందుచే ప్రభువు తనకు నచ్చిన వానిని వేరొకనిని ఎన్నుకొనును, అతనినే తన ప్రజకు నాయకునిగా నియమించును అని పలికెను. అట్లు పలికి సమూవేలు గిల్గాలు నుండి వెళ్ళిపోయెను. పిమ్మట సౌలు గిల్గాలు నుండి బయలుదేరి శత్రు సైన్యములున్న దిక్కుకు వెడలెను. సౌలు అనుచరులు అతని వెంటబోయిరి. బెన్యామీను గిబియా వద్ద సౌలు తన జనమును లెక్కించి చూడగా 600 మంది మాత్రమే తేలిరి. యుద్ధ సన్నాహములు. సౌలు అతని కుమారుడు యోనాతాను అనుచరులు బెన్యామీను గిబియా వద్ద విడిది చేసిరి. ఫిలిస్తీయులు మిక్మాషు వద్ద బారులు తీరియుండిరి. ఫిలిస్తీయుల శిబిరము నుండి 3 దోపిడీ దండులు బయలుదేరిను. ఒక దండు
షువాలు రాష్ట్రములోని ఒఫ్రాకు వెళ్ళెను. రెండవది బెత్హోరోనుకు వెడలెను. మూడవది సెబోయిము లోయకు దాని ఆవలి ఎడారికి ఎదురుగానున్న కొండ వరుస వైపు నడిచెను. ఫిలిస్తీయులు హెబ్రీయులను కత్తులు ఈటెలు తయారు చేసుకోనీయలేదు. కావున ఇశ్రాయేలు దేశమున కమ్మరవాండ్రు కరవైరి. అందుచే ఇశ్రాయేలీయులు కర్రు, గొడ్డలి, పార, కోటుకత్తి మొదలైన వానిని పదును పెట్టించుకొనుటకు ఫిలిస్తీయుల యొద్దకే వెళ్ళిడివారు. ఫిలిస్తీయులు కర్రులను గొడ్డళ్లను సాగగొట్టుటకు వెండి కానుక 2 పాళ్ళు పుచ్చుకొనడివారు. పారలకు కోటుకత్తులకు పదును పెట్టుటకు 3వ పాలు పుచ్చుకొనడివారు. కావున పోరాటము చెలరేగునప్పటికీ సౌలు సైన్యమున గాని యోనాతాను సైన్యమున గాని ఒకని చేతిలోనైనా కత్తి ఈటె కనబడవయ్యెను. సౌలు యోనాతాను చేతులలో మాత్రము ఆయుధములుండెను. మిక్మాషు కనుమను కాచుటకై ఫిలిస్తీయులు కావలిదండును పంపిరి. 14వ అధ్యాయం. యోనాతాను ఫిలిస్తీయుల కావలిదండును కొట్టుట. ఒకనాడు సౌలు కుమారుడు యోనాతాను తన అంగరక్షకునితో ఆవలనున్న ఫిలిస్తీయుల కావలిదండు మీదకు పోవుదము రమ్మనెను. కాని అతడు తండ్రికి ఈ విషయము తెలుపలేదు. అప్పుడు సౌలు గిబియా అవతల మిగ్రోనులో దానిమ్మ చెట్టు క్రింద విడిది చేయుచుండెను. అతనితో ఉన్న యోధులు సుమారు 600 మంది. షిలో యాజకుడు ఏలీ కుమారుడు ఫీనెహాసు పుత్రుడు ఈకాబోదు అన్న అహీటూబు కుమారుడు అహియా ప్రభువు చిత్తము తెలియజేయు పరికరములను చెంతనంచుకొని ఉండెను. యోనాతాను వెళ్ళిన సంగతెవ్వరికీ తెలియదు. అతడు ఫిలిస్తీయుల పటాలము చేరుటకు ఒక లోయ దాటవలెను. ఈ లోయలో ఇరువైపులా 2 కొండ కొమ్ములు గలవు. మొదటి దాని పేరు బోసేసు, రెండవ దాని పేరు సేనే. మొదటిది మిక్మాషునకు ఎదురుగా ఉత్తర దిక్కున గలదు. రెండవది గిబియాకెదురుగా దక్షిణ దిక్కున గలదు. యోనాతాను అంగరక్షకునితో సున్నతి సంస్కారము లేని ఈ ఫిలిస్తీయుల దండు మీద పడుదము రమ్ము. ప్రభువు మనకు మేలు చేయవచ్చును. వారు కొలది మంది అయినా లేక చాలామంది అయినా యావే మనకు విజయము ప్రసాదించుటకు అడ్డుపడరు గదా అనెను. అంగరక్షకుడు, నీ ఇష్టప్రకారము కానిమ్ము, నీవు ముందు నడువుము, నేను నిన్ననుసరించి వచ్చెదను అని పలికెను. యోనాతాను అంగరక్షకునితో, మనము ఫిలిస్తీయుల సమీపముకు పోయి వారి కంటపడుదుము. సైనికులు మనలను జూచి నిలువుడు, మేము మీ చెంతకు వచ్చెదము అందురేని వారి దగ్గరకు వెళ్ళక అక్కడనే ఆగిపోవుదము. కాని వారు మా చెంతకు రండు అందురేని వారి యొద్దకు వెళ్ళుదుము. యావే ఫిలిస్తీయులను మన వశము చేసిననుటకు వారి పలుకులే గురుతు అని చెప్పెను. ఫిలిస్తీయులు యోనాతానును చూడగానే, అరుగో, హెబ్రీయులు గోతుల నుండి వెలువడుచున్నారు అని పలికెను. అంతటా వారు యోనాతానును అతని అనుచరుని పిలిచి, మా యొద్దకు రండు, మీకొక మాట చెప్పవలెను అనిరి. యోనాతాను అంగరక్షకునితో, యావే వీరిని ఇశ్రాయేలీయుల వశము కావించెను, నీవు నా వెంట రమ్ము అనెను. యోనాతాను లోయ నుండి చేతులతో కాళ్లతో కొండకొమ్ము పైకెగబ్రాకెను. ఆ రీతినే అంగరక్షకుడును అతని వెంట ప్రాకిపోయెను. కొండ మీదనున్న ఫిలిస్తీయులు యోనాతాను చేతబడి మడసిరి. అంగరక్షకుడు కూడా అతని వెనువెంటనే వచ్చి అక్కడక్కడా మిగిలిన వారిని మట్టుబెట్టెను. యోనాతాను అతని అనుచరుడు కొట్టిన మొదటి దెబ్బకే సుమారు 20 మంది కూలిరి. చూడగా చేనిలో నాగలిచాలు పన్నినట్లయ్యెను. యుద్ధము. యోనాతాను కావలిదండును కొట్టగనే ఫిలిస్తీయుల శిబిరమునందు దాని చుట్టుపట్టులందును భయము అలముకొనెను. వారి కావలిదండు, దోపిడీ దండు భీతిచే కంపించెను. నేల అదరెను. అది యావే పుట్టించిన వణుకు.
సౌలు కావలి బంటులు బెన్యామీను గిబియా నుండి చూడగా ఫిలిష్తీయుల శిబిరము చెల్లాచెదురుగుచుండెను. సౌలు తన అనుచరులతో, మన జనులను లెక్కించి ఎవరు వెళ్ళిపోయిరో తెలుసుకొనుడని చెప్పెను. వారు ప్రజల పేర్లు పిలువగా యోనాతాను అతని అంగరక్షకుడు కనిపింపరైరి. సౌలు అహీయాను పిలిచి యావే చిత్తము తెలుపు మందస పెట్టెను కొనిరమ్మనిను. ఆ మందసమును చెంతనుంచుకున్నవాడు అతడే. కాని సౌలు యాజకునితో మాటలాడుచుండగానే ఫిలిష్తీయుల శిబిరమున కల్లోలము అంతకంతకు హెచ్చయ్యెను. కావున అతడు యాజకునితో, అవి అక్కరలేదు, పొమ్మనెను. అంతటా సౌలు అతని అనుచరులు బారులు తీరి యుద్ధరంగముకు వచ్చిరి. అచ్చట శత్రువులు మిక్కిలి కలవరపాటుపడి ఒకరినొకరు గుర్తింపజాలక వారిలో వారే పోరాడుకొనుచుండిరి. అంతవరకు ఫిలిష్తీయులకు దాసులయ్యుండి వారితో పాటు శిబిరమునకు వచ్చిన హెబ్రీయులు సౌలు యోనాతానులను అనుసరించి వచ్చిన ఇశ్రాయేలీయులతో చేరిపోయిరి. ఎఫ్రాయిము కొండలలో దాగుకొని ఉన్న ఇశ్రాయేలీయులు కూడా ఫిలిష్తీయులు పారిపోవుచున్నారని విని శత్రువులను వెన్నాడిరి. ఆ రోజు యావే ఇశ్రాయేలీయులకు విజయమును ప్రసాదించెను. బేతావెను ఆవలి వైపు వరకు యుద్ధము వ్యాపించెను. యోనాతాను సౌలు ఆజ్ఞను ధిక్కరించుట. ఆ దినము ఇశ్రాయేలీయులు చాలా అలసిపోయిరి. సౌలు, నేను శత్రువులపై పగ తీర్చుకున్న వరకు, అనగా సాయంకాలమగు వరకెవ్వడైనా భోజనము ముట్టుకొన్నచో శాపం పాలగును అని ఒట్టు పెట్టెను. కనుకెవ్వరునూ అన్నము ముట్టుకోలేదు. ఇశ్రాయేలీయులకు పొలమున ఒక తేనె పట్టు కనిపించెను. దాని నుండి తేనె చిప్పిలుచుండెను. కాని ఒట్టు తప్పినట్లగునను భయము వలన తేనె పట్టుపై ఎవ్వడూ చేయి వేయలేదు. అయినను సౌలు ఒట్టు పెట్టిన మాట యోనాతానుకు తెలియదు. అతడు చేతనున్న కర్ర కొనతో పట్టును పొడచి కొంచెము తేనెను గైకొని ఆరగించెను. దానితో అతనికి సత్తువ కలిగెను. అప్పుడు భటుడొకడు యోనాతానుతో, ఈ దినము భోజనము గైకొనినవాడు శాపముకు గురియగునని నీ తండ్రి ఒట్టు పెట్టెను. కనుకనే గదా మన జనులు ఇంతగా బడలియున్నారు అనెను. యోనాతాను, నా తండ్రి ప్రజలకు అపకారము చేసెను. నేను కొంచెము తేనెను పుచ్చుకొనగనే ఏపాటి సత్తువ కలిగినదో చూడుము. ఈ రీతినే మన జనులు కూడా నేడు శత్రువుల నుండి దోచుకొని వచ్చిన జంతువులను చంపి భుజించి ఉన్నచో ఎంత మేలయ్యేడిది. ఆ బలముతో మనవారు ఫిలిష్తీయులను ఊచముట్టుగా తునుమాడియుందురు గదా అనెను. ప్రజల తప్పిదం. ఆ రోజు ఇశ్రాయేలీయులు మిక్మాషు నుండి అయ్యాలోను వరకు శత్రువులను తునుమాడిరి. కాని వారు మిక్కిలి అలసిపోయిరి. అందుచే వారు శత్రువుల నుండి దోచుకొని వచ్చిన గొర్రెలు, ఎడ్లు, దూడలు మొదలైన జంతువులపై ఎగబడిరి. ఎక్కడి వానిని అక్కడనే నేలమీదనే వధించిరి. నెత్తురు తొలగింపకయే మాంసము కాల్చి భుజింప మొదలిడిరి. జనులు నెత్తురు తొలగింపని మాంసము భుజించి యావే ఎదుట పాపము కట్టుకొనుచున్నారని సౌలు తెలిసికొనెను. అతడు, ప్రజలు యావే ఆజ్ఞ మీరుచున్నారు గదా అనెను. పెద్ద రాతిబండను తన యొద్దకు దొర్లింప ఆజ్ఞ ఇచ్చెను. చెంతనున్న వారితో, ప్రజల కడకు వెళ్ళి మీ ఎడ్లను గొర్రెలను కొనివచ్చి ఈ రాతిబండపై కుత్తుకలు కోసి భుజింపుడు. నెత్తురుతో భుజించి యావే ఎదుట పాపము కట్టుకొనకుడు అని మందలింపుడని చెప్పెను. కావున ప్రజలు ఆ రేయి వారి వారి ఎడ్లను కొనివచ్చి రాతిబండపై వధించిరి. సౌలు ప్రభువుకు ఒక బలిపీఠము కట్టెను. అతడు నిర్మించిన వేదికలలో అది మొదటిది. యోనాతాను తప్పిదము బయటపడుట. సౌలు, రాత్రికి పోయి ఫిలిష్తీయుల మీద పడి వారిని తరుముదము. వేకువజాము వరకు వారి సొత్తు దోచుకొందుము.
ఒక్కడు కూడా మిగలకుండా శత్రువులను చంపుదము అనెను. అనుచరులు నీ ఇష్టప్రకారముగానే కానిమ్మనిరి. కాని యాజకుడు మొదట దేవుని చిత్తము తెలుసుకుందమనెను. సౌలు ప్రభువును ఉద్దేశించి, ఫిలిస్తీయులను వెన్నాడవచ్చునా? నీవు వారిని ఇశ్రాయేలు వశము గావించెదవా అని అడిగెను. కాని నాటి రాత్రి యావే జవాబియ్యలేదు. సౌలు ప్రజాధిపతులను చూచి, నాయకులారా, ముందుకు రండు. ఈ దినము జరిగిన అపరాధమేమియో తెలుసుకోవలయును. ఇశ్రాయేలు విమోచకుడైన యావే ప్రభువు తోడు. అపరాధము చేసినవాడు నా తనయుడు యోనాతానే అయినను తప్పక చావవలసినదే అనెను. అతని పలుకులకు ప్రజలలో ఒక్కడనూ నోరు తెరవలేదు. సౌలు జనులతో, మీరందరూ ఒక ప్రక్క నిలుబుడు, నేను నా కుమారుడు యోనాతాను మరి ఒక ప్రక్క నిలిచెదము అనెను. వారు నీ ఇష్టప్రకారముగానే కానిము అనిరి. అంతట సౌలు, ఇశ్రాయేలు దేవుడవైన ప్రభూ, ఈరోజు నీ దాసునకు బదులు పల్కవైతివేలా? నేను గాని నా పుత్రుడు యోనాతాను గాని అపరాధము చేసినచో ఊరీము ఇమ్ము, ప్రజలే అపరాధము చేసినచో తూమీము ఇమ్ము అనెను. అప్పుడు చీట్లు వేయగా యోనాతాను సౌలుల పేర్లు వచ్చెను. కావున ప్రజలు తప్పించుకొనిరి. మరలా సౌలు తనకు కుమారునకు చీట్లు వేయగా యోనాతాను పేరు వచ్చెను. అంతట సౌలు యోనాతానుతో, నీవేమి పాడు పని చేసితివో తెలియజేయుము అనెను. అతడు, నా చేతనున్న కర్ర కొనతో కొంచెము తేనెను గైకొని త్రాగితిని, నేను నిక్కముగా చావవలసినదే అనెను. సౌలు యోనాతాను చావవలసినదే అని గట్టిగా ఒట్టు వేసుకొనెను. కాని ప్రజలు మాత్రము, ఇశ్రాయేలీయులకు ఇంతటి మహావిజయము సాధించి పెట్టిన యోనాతాను కూడా చనిపోవలసినదేనా? అది ఎన్నటికినీ కూడదు. సజీవుడైన యావే తోడు. యోనాతాను తలపువ్వు వాడకుండుగాక. అతడు ఈ దినము సాధించిన విజయము యావే తోడ్పాటు వలననే సిద్ధించినది అనిరి. ఇట్లనుచు యోనాతానును విడిపించిరి. కనుక అతడు చావును తప్పించుకొనెను. అటు పిమ్మట సౌలు ఫిలిస్తీయులను వెన్నాడలేదు. కావున వారు తమ స్థలమునకు వెళ్ళిపోయిరి. సౌలు ఏలుబడి. సౌలు ఇశ్రాయేలు దేశమున పరిపాలనము సుస్థిరము చేసుకొనెను. చుట్టుపట్లనున్న శత్రువులతో యుద్ధములు చేసెను. మోవాబీయులను, అమ్మోనీయులను, ఎదోమీయులను, శోబారాజులను, ఫిలిస్తీయులను గెలిచెను. అతడు ఏ వైపు మరలినా విజయము లభించెడిది. సౌలు పరాక్రమముతో అమాలేకీయులను ఓడించి వారి దోపిడీ దండుల నుండి ఇశ్రాయేలీయులను కాపాడెను. సౌలు తనయులు యోనాతాను, ఇష్వి, మెల్కీషువా అతనికి కుమార్తెలు ఇద్దరు. మేరబు పెద్ద కూతురు, మేకాలు రెండవ కూతురు. అహీమాసు కూతురు అహీనోవము సౌలు భార్య. అతని సైన్యాధిపతి నేరు కుమారుడు అబ్నేరు. ఇతడు సౌలు పినతండ్రి కుమారుడు. సౌలు తండ్రి అయిన కీషు, అబ్నేరు తండ్రి నేరు, అబీయేలు తనయులు. సౌలు బ్రతికి ఉన్నన్ని నాళ్ళు ఫిలిస్తీయులతో హోరాహోరీగా పోరాడెను. అతడు వీరుడు గాని పరాక్రమవంతుడు గాని కంటబడగనే వానిని తన సైన్యమున చేర్చుకొనడివాడు. 58వ కీర్తన. భూలోక న్యాయాధిపతులకు న్యాయాధిపతి. న్యాయాధిపతులారా, మీరు న్యాయయుక్తముగా తీర్పు తీర్చుచున్నారా? నరులందరికీ నిష్పక్షపాతముగా తీర్పు చెప్పుచున్నారా? లేదు, మీ ఎదలో పరపీడనము గూర్చియే తలపోయుచున్నారు. మీరు భూమి మీద దౌర్జన్యములు జరుపుచున్నారు. ఈ దుర్మార్గులు పుట్టినప్పటి నుండి పెడత్రోవనే పట్టిరి. తాము జన్మించినప్పటి నుండి అబద్ధములే చెప్పిరి. వారికి పామునకు వలె విషముండును. పాములు పట్టువాని స్వరమును వినక
నేర్పరి అయిన మాంత్రికుని మంత్రములకు లొంగక మొండిదయ్యుండు నాగుబాము వలె వారును చెవులు మూసుకొనిరి. దేవా, నీవు వారి మూతి పండ్లు రాలగొట్టుము, ఆ సింగముల కోరలు ఓడబెరుకుము. వారు కారిపోయేడి నీరు వలె ఇంకిపోవుదురుగాక, కాలి క్రింద పడి నలిగిపోయేడు గడ్డి వలె ఎండిపోవుదురుగాక. తాను స్రవించిన జిగట ద్రవంలో తానే కరిగిపోవు నత్త వలెను, గర్భస్రావము కాగా వెలుగును గాంచుజాలని పిండము వలెను నాశనమగుదురుగాక. మీ కుండలు పచ్చివైనను ఎండినవైనను వాటికి ముండ్లకంప సెగ తగలక మునుపే ప్రభువు వారిని పొట్టును వలె ఎగురగొట్టునుగాక. దుర్మార్గులకు పడు శిక్షను జూచి సజ్జనులు సంతసింతురు. ఆ దుష్టుల నెత్తుటిలో తాము కాళ్ళు కడుగుకొందురు. పుణ్యపురుషులకు బహుమతి లభించుననియు, లోకములో న్యాయము చెయ్యు దేవుడొకడున్నాడని జనులు చెప్పుదురు.